ములుగు జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ దివాకర సూచనలు చేశారు. ములుగు జిల్లాలో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొర్రెలు, పశువులను మేపడానికి కాపర్లు బయటికి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. లో లెవెల్ వంతెనలపై నుండి వరద పారుతోంది. ఎవరూ కూడా దాటి వెళ్లడానికి ప్రయత్నం చేయవద్దన్నారు. ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర సూచించారు. భారీ వర్షాలు మన జిల్లాలో పడనున్నది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామండి. గోదావరి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చేసింది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు, డిలాపిటేటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ బంధువులు ఉంటే బంధువుల ఇంటికి వెళ్ళండి. లేకపోతే కన్సర్న్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే మన రీహాబిలిటేషన్ సెంటర్కి మనం తీసుకుని వెళ్తాం. దయచేసి గొర్రెలు మేపడం, పశువులు మేపడానికి మీరు వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాగులో ఇరుక్కోవడము, దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఒక 2 రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి చాలా ప్లేసెస్లో కాజ్వేస్, లో లయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది. ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ ఇది కానీ క్రియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము. స్విమ్మింగ్కి వెళ్ళడానికి, ఫిషింగ్ చేయడానికి వెళ్ళడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా అధికారులు ఇచ్చిన ప్రతి ఒక్క సూచనల్ని పాటిస్తూ ఎటువంటి ఆపదలో మీరు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వాగులు, వంకలు కూడా దయచేసి ఎవరు క్రాస్ చేయొద్దు. ఏది ఉన్నా మీరు మెయిన్ రోడ్ నుంచే వెళ్ళండి. ఈరోజు నుంచి రేపు రాత్రి వరకు మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా